గత 59 రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నామండి. ప్రభుత్వం వారు స్పందించడం కనబడలేదు. కలెక్టర్ గారి దగ్గర నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు ప్రతి ఒక్కరికి ఇది సంబంధం ఉందండి. ఎందుకంటే మేము ఇచ్చేటప్పుడు వారందరూ వచ్చి మా దగ్గర భూములు తీసుకొని మేము పండించుకున్న భూముల్ని మా కుటుంబాలతో బ్రతికే ఉన్న ఆ కాపుదలతో ఉన్న భూముల్ని వారు తీసుకొని జిందాలకు అప్పచెప్పారు. మీరు బ్రతకడానికి అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గర నుండి మేము తీసుకున్న భూముల్ని వారికి అప్పచెప్తున్నాం కంపెనీ వారికి అని ఆ రోజు మాకు దగ్గర తీర్మానాలు ఉన్నాయి. కానీ ఈ రోజు అయితే కనిపించడం లేదు. 59 రోజులంటే 2 నెలలకు ఒక్క రోజే తక్కువండి. అయితే 2 నెలల నుంచి రోడ్డును పడి ఉన్న ఈ నిరసన చేస్తున్న ఈ రైతు కుటుంబాలు ఏమవుతున్నాయని స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు కలెక్టర్ గారు ఏంటంటే జిందాల్ రాకముందే మీరు కలెక్టర్ గారు అయ్యి ఉన్నారు మా ప్రభుత్వానికి. రైతులు కూడా అలాంటిది జిందాల్కి కలెక్టర్ గారా, జిల్లాకి కలెక్టర్ గారే నేను మేము అడుగుతున్నామండి. రైతులుగా మా యొక్క విన్నపాలని మీరు విని కూడా స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఈరోజు. అయితే 59 రోజులు అంటే చాలా దారుణమైన సమయం అండి. 59 రోజులు అంటే మాటలు కాదు. 59 రోజులు నిరుపేదలను కుటుంబాలు రోడ్డున పడి కుటుంబాల్లో ఎన్నో కూలి పనులు నష్టపోయి ఎన్నో పనులు ఆటంకాలు కుటుంబాలతో కష్టం సుఖాలు ఉన్న కుటుంబాలు ఉన్నా సరే మా భూములు పోయాని మీ రోడ్డును పడినా సరే ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మీరు అందరూ గుర్తించాలి. కలెక్టర్ గారు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని మీరు స్పందించి మా భూముల యొక్క సమస్యలను కలెక్టర్ గారు తీర్చాలి. ప్రతి ఒక్కరిని మీరు ఏవేవి ఎవిడెన్స్ ఉన్నాయో అవి కూడా మేము గ్రీవెన్స్ మెసేజ్ పంపించామండి. మా దగ్గర ఎవిడెన్స్ లేకపోతే మీరు ఎంతవరకు రారు కాబట్టి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంతవరకు మమ్మల్ని స్పందించారు దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఈ యొక్క ప్రతి ఒక్క సమస్యను మీరే పరిష్కరించాలి. ఎందుకంటే మా దగ్గర నుండి మీరే భూములు కంపెనీ వారికి అప్పచెప్పారు కాబట్టి మీరే వారితో డైరెక్ట్ మాట్లాడవలసింది కోరుతూ సెలవు తీసుకుంటాం.